పడతావు. ఓ ఓ ఎక్కడో మందు స్మెల్ వస్తుంది, నా బ్రాండ్ కాదు. ఎవరబ్బా? మిమ్మల్ని ఎక్కడో చూసానండి. मैंने आपको कहीं देखा. I have seen you somewhere. ఎక్కడ పడిపోయింది? నా లక్కీ బ్రేస్లెట్ కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, నువ్వు అటే లేదుకో, నేను అటే వచ్చేస్తా. దొరకట్లేదు, ఎక్కడ పడిపోయిందో. అబ్బా, బ్రేస్లెట్ గురించి చెప్తుంటే కొడతావేంటి నువ్వు? ఎక్కడ? ఇదిగో. రేయ్ ఆనంద్, దొంగ సచ్చినోడా! స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని 6 నెలల్లో నీకోసం 25 కిలోస్ తగ్గితే 6 నెలల 25 కిలో పంజగుట్ట ఫ్లైఓవర్ మీద పెద్ద హోర్డింగ్. నువ్వే గ్రాఫిక్స్ కదా. ఇక్కడ సీరియస్ గా తిడుతున్నానా? డోంట్ డిస్టర్బ్. ఏయ్ బ్లడీ, యు బ్లడీ సన్ ఆఫ్, నువ్వు పెళ్లి చేసుకున్న డిప్ప మొహం. సిమ్రన్, సిమ్రన్ డాకీ మకీ పసియట్. సిమ్రన్ ని పట్టుకొని డాంకీ మంకీ పుసిగాట్ అంటావు నువ్వు. ఇంకా తింటుందానికి అమ్మటేంకి. ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారే జిమ్మడి. ఏం జరుగుతుంది ఇక్కడ? జాతర. ఇప్పుడు చూడు. అవునంటీ, నేనే యాదవ్ని. దొంగన కొడుకున్నారు. కమాన్ చెప్పానంద్, సిగ్గుపడుకు. కరెక్టే, ఆడెవరిదో లవర్ ఇది. పేషెంట్ లాగా వచ్చిన స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి దీన్ని దొబ్బుకొచ్చేసాను. అసలు నాకంటే సిగ్గులేదు సన్నాస్ ఉంటాడా? వీడు ప్రపోజ్ చేయగానే 6 నెలల్లో నా చుట్టూ తిరిగినోని ఫుట్బాల్ లా కొట్టాను. మ్యాచ్ ఫిక్సింగ్. వీడికి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. కరెక్టేగా? మీకే కాదు, పెళ్ళికి వచ్చిన మాకు కూడా సిగ్గులేదు. బీపీ షుగర్ లా కలిసి నాశనం అయిపోండి. అలా నవ్వకూడదు, ఉండు. నాకు డ్రైవ్ కి వెళ్ళాలని ఉంది. ఏ కార్? దట్ కార్. కడుపులో తిప్పుతుంది, అందుకే తిను. యుల్ ఫీల్ బెటర్. భోజనాల దగ్గర చచ్చాను రా. తొందర రండి. రండి సార్, రండి సార్ ప్లీజ్. అమ్మా అమ్మా, ఇక్కడ అంత బాగానే ఉంది. నేను లేట్ కదా నువ్వు లడ్డూలు తినే మాకు నువ్వు.
ఐమ్ నిత్య. గౌతమ్. బెంగళూరు యా. అనుకున్నా, హైదరాబాద్. ఓ, సో ఇలా కూడా కలవచ్చు అనమాట. లిటిల్ ఎంబారసింగ్ కానీ పర్వాలేదు. ఎనీహో, ఈసారి డాక్టర్ని కాకుండా ఏ యాక్టర్నో ఇంజనీర్నో చూసుకో. నువ్వు కూడా ఈ సిమ్రన్నో గిమ్రన్నో కాకుండా మంచి అమ్మాయిని చూసుకో. నిత్య, ఐ హ్యావ్ టు గో. ఆల్ ది బెస్ట్. మీకు కూడా. బాయ్. బాయ్. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్ గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగ్ తొక్క ఎలా? ఓయా, వాచ్ దిస్. ఆ మూలకు కూర్చున్న అమ్మాయి, తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పీ. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు అవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గాడిదా, ఎంతసేపు రా? ఇడియట్ నిద్దు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైంది నేను చూసి. ఎప్పుడు వచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 week ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదిలో ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సాలు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ, రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో, నన్ను ఆపడానికి నువ్వెవరు? అంతే. సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా? గౌతమ్ ఫియాన్సీని. నరనరాల్లో రక్తం వేగం పుంజుకొని ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా? కార్డ్ ఫైనల్ చేసి, ప్రింట్ చేసి, పేర్లు రాసి, ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వార్చిపోతే నీకు నీసార్కి. తప్పగా లోపలికెళ్లిన సత్య అక్కడ ఏం చేసింది? ఎటువంటి భయంకర నిజాలు చూసింది? ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్, రెడీ.
ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా అవుతుంది? పిచ్చిదానిలో ఉంది సార్. గొర్రె కసాయుని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అది అది ఆ రెడ్, అది ఇది. గౌతమ్ పద. ఏం కొనలేదా? బాధపడకండి, ప్రతి డాగ్కి 1 డే వస్తుంది. మరి తట్టుకోండి. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి. నా క్లారిటీ నాకుంది. దానికి ఎగ్గేం కాదు. మమ్మల్ని చూడు, వెళ్తాం, చూస్తాం, కొంటాం, వచ్చేస్తాం. అంతేగాని మీలాగా దిండ్లు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్ రీజనింగ్ కూడానా? నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిసిజన్ చెప్పడానికి లేడీస్కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ నైస్ డ్రెస్. గౌతమ్ ఎలా ఉంది? అద్రిపోయింది. థ్యాంక్స్. ఏ వాళ్ళకి తిన్నదంతా అరిగిపోయింది. లోపలికి వస్తావా? సమ్ కాఫీ. ఉమెన్స్ హాస్టలా? స్టూపిడ్. ఇది మా మావ ఇల్లు. నాట్ ఇంట్రెస్టెడ్. రేపు ప్రోగ్రామ్ ఏంటి? షాపింగ్ అని మాత్రం అనుకో, నా వల్ల కాదు. ఓకే, అయితే వేరే ప్రోగ్రామ్. సర్ప్రైజ్. సార్ ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నాం. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే? మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా, అందంగా. ఏ గౌతమ్! क्या गाड़ी चला रहा रे? సారీ బాస్, నేను చూసుకోలేదు. అరే जाने देगा समझ रहा तेरे बाप की रोड है क्या? నాదే తప్పు. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी. అరే నేను చేంజ్ చేస్తా తమ్ముడు. क्या करा था? मैंने करा तो समझा क्या? అరే చోటా డంటిచ్చానా? काय का छोटा डंट है? नौकरी से निकाल देता सर, जब क्या करूं मैं? అరే నాదే తప్పు, నేను చేస్తాను अरे చెప్తున్నా. हाँ रे, क्या समझ के गाड़ी चला रहा? एक्चुअली मेरी गलती थी. मैं बात कर रही क्या थी होता इससे- मैडम? नहीं, एक्चुअली मेरी गलती थी. आई एम सो सॉरी. गलती है तो खामोश बैठो, नहीं होता मैडम. आपका नाम क्या है? याकूब नाम. अच्छा, मेरा नाम नित्या है. जी. कहाँ से हो आप? मैं मलकपेट से हूँ. अच्छा, मैं बैंगलोर से हूँ. अरे बैंगलोर को तो अपना आना जाना है ना. गुड गुड. मैं थोड़े दिन के लिए आई यहाँ पे जी. हैदराबाद. ये आपका गाड़ी? नहीं, छोटा डेंट है मैडम, करवा ले तो. मैं करवा देता हूँ मैडम. ठीक है. आई एम सो सॉरी. अरे कोई बात नहीं मैडम, ये सब होते रहता. थैंक यू वेरी मच. अरे ओके मैडम, बाय. కళ్ళు దొబ్బినాయా? क्या पोटी है मामा? ఆహా క్యా మాలే బాప్. లేత మొక్కజొన్నలాగా సూపర్ గుంది మామ ఫిగర్. అవునరా, భలేగుంది. ఈడెవడరా? ఎంత ఏంటిది? టైం ఎంత అయిందన్నయ్య? షాణి జాదా హోషారీ మత్ కర్. ఓకే, కానీ అమ్మాయిని మాత్రం టీచ్ చేయకండి అన్నయ్య.
యా చిత్త కొడతావా? పిచ్చిదన్నయ్య. ఇంకెంతకాలం బతుకుతుందో తెలియదు. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అరే ఏమైంది బాయ్? మీలో ఎవరైనా అంజలి సినిమా చూసారా? నేను చూసాను. సేమ్ ప్రాబ్లం అని, సేమ్ హెయిర్ స్టైల్ కూడా. కరెక్టే. డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసారు. నాటకాలు వద్దమ్మా, మేము కామెంట్లేనే చేసుకుంటాం, ఇంకేమైనా చేసుకుంటాం. మానవత్వం చచ్చిపోయిందని. చచ్చిపోయింది. చీజది ఎంత లేగలైతే మాత్రం ఈ పోజ్ ఏంట్రా దరిద్రంగా? చెప్పి కొట్టచ్చుగా. అక్కడ అంజలి పాప చెప్పకుండా కుమ్మేస్తుంది. అంజలి పాప అదెవరు? అంజలి ఎవరా? నిత్య గౌతమ్ ఎక్కడ తగిలింది? ఎక్కడ? వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్ లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్ లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే, స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్. ఆ గ్రీన్ డ్రెస్సా? అవును. సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమ్మా అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క, అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో. టెర్రిఫిక్, హారబుల్. అమ్మ నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే. గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట అన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్, 6 ప్యాక్. నువ్వు మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పప్పుకి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు వస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబర్? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్ టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ. మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్.
ఫస్ట్ స్టేజ్ ఏంట్రా? మరి నెక్స్ట్ నెక్స్టా అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే? ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా, బేవర్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. సో గుడ్ నైట్. బాయ్. ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే, నువ్వు గే అని చెప్పానులే. గేనా? కజరారే కజరారే దిల్ కారే కారే నైనా కజరారే కజరారే దిల్ కారే కారే నైనా ఓ తెరే నైనా తెరే నైనా జుడవా నైనా. ఇమాజిన్ చేస్తున్నావా? లాజిక్ సింపుల్ బాబు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం. గుడ్ ఐడియాను. ఐఎమ్ సారీ. డ్రైవ్ సేఫ్. ఓ దీపక్ ఎలా ఉన్నాడు? కనీసం పెళ్ళికైనా ఇన్వైట్ చేస్తావా? కొంప తీసి పెళ్లి చేసేసుకున్నావా? దీపక్ తినాది బ్రేకప్ అయింది. ఓ ఐఎమ్ సారీ. ఎలా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. వర్కౌట్ అవ్వలేదు అంతే. ఎనీవేస్, నో రిగ్రెట్స్. డోంట్ వరీ నిత్య, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాడి టైం బాగుంది, బతికిపోయాడు. నెక్స్ట్ ఎవడో పక్కరా. అబ్బా ఓ మై గాడ్ గౌతమ్, ఇలా నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలుసా? మరి అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా. ఓకే ఓకే చాలు ఆపు. నీ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తట్టుకోలేను. ఏ నీతో మాటలో పడి టైమే మర్చిపోయాను. వాట్స్ ద టైం? 11:30. సిటీకి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఎక్కడ ఉంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను డిసైడ్ అయిపోయా. బ్లాంకెట్, పిల్లు అన్నీ ఓకేగా? హ్యాపీగా పడుకో, పొద్దున్న కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. అక్క గన్నిస్తే వెళ్ళిపోతా. నీ ఇష్టం.
నీ ఇష్టం. టేక్ యువర్ ఓన్ టైం. నాకేం కావాలో నీకు తెలుసు, చెప్పు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కలిసాం, సెకండ్ టైం ఒక నిమిషం. యాక్చువల్గా ఆ రోజు రైల్వే స్టేషన్లో చెప్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు దీపక్ రావడం, ఆ తర్వాత కావ్యతో తప్పు జరిగిపోయి. తప్పు జరిగిపోయిందా? నాకు చెప్పలేదు. కావ్యతో అన్ని ఆ తప్పు కాదు, నువ్వు ఆగరా బాబు. కావ్యాన్ని ప్రేమించాను అనుకుని తప్పు చేశాను అంటున్నాను అంతే. ఎక్స్క్యూజ్ మీ. అసలు నా ఫ్రెండ్స్ అయితే నిత్య ఏం ఫిగర్ రా పొట్టిది అది ఇది అన్నారు. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు ఆంజలినా జోలీ, డ్రూ బ్యారిమోర్, ఐశ్వర్య కల్పన రాయిలా తయారవుతున్నావే. నువ్వు తింటం మానే. నా వైఫ్. వాడిని కాల్చే ఓ పని అయిపోయింది. మెల్లిగా మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. కపిలేశ్వరం చెప్పు. చెప్పు. చెప్తున్నా, తీసుకొస్తాను. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు, అట్లీస్ట్ లేవని అనుకున్నాను. కావ్యకి సిమ్రన్కి ప్రపోజ్ చేయలేకపోయినప్పుడు ప్రాబ్లం నాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది, వాళ్ళు నేను అసలు ఎప్పుడు ప్రేమించనే లేదు. ప్రేమించానని అనుకున్నా. ఇప్పుడు కూడా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ నువ్వు నాతో ఉంటే బాగుంటుంది. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నీ పెళ్ళి ఆపాలనుకున్నాను. నువ్వు నాతో ఉన్నంతసేపు గొడవ పడాలనిపిస్తుంది. ఎప్పుడైనా పొట్టి డ్రెస్ వేసుకున్నావు అనుకో, లాగు ఒకటి పీకాలనిపిస్తుంది. నాలో ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న సంగతి నిన్ను కలిసేంతవరకు నాకే తెలియదు. ఇది కన్ఫర్మ్ లవ్వే. ఇదంతా కాదు, ఒక్క విషయం చెప్పనా, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మ మీదొట్టు, బాగా చూసుకుంటాను. ప్రామిస్. ఆ మిగతా 3 ముక్కలు కూడా చెప్పు. జస్ట్ సే ఇట్. ఐ యు అంటే నేను, నువ్వు, నేను. నువ్వే. నువ్వు కాకపోతే నేను కడగాల చంటిగాడి ముడ్డి. ఇట్స్ ఎ లేడీస్ జాబ్. ఏదో ఒకసారి కడిగాను కదా అని ఎప్పుడు కడగమని చంపేద్దాం. అక్క 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 ఢం ఢమారే వైరమంతా బంధమయ్యే భక్తికేళ పంతమైన పక్కనట్టైరే. వెలసైన్యమంట ఉన్న గాని లేదింత భీమ బంధమంతా ఒక్కటైతే గాని వాళ్ళ కొద్ది రసులు